నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇప్పుడు టాపిక్ వచ్చేసి బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్, డైజెషన్‌కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అయినా సరే, ఐబీఎస్ అయి ఉండొచ్చు, అసిడిటీ అయి ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ టాపిక్స్‌కి కవర్ చేద్దాం. చూడండి, ఒక మాట చెప్తాను నేను. ఈ మధ్యలో మనకొచ్చే సగం ప్రాబ్లమ్స్‌ని ఇంట్లో కూర్చొని మన బాడీ మీద మనం శ్రద్ధ పెట్టుకుంటే ఎక్కడ ఏ హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నాం, మనం ఇగ్నోర్ చేసి విపరీతమైన ప్రాబ్లమ్స్ తెచ్చుకొని హాస్పిటల్స్ చుట్టూ తిరుక్కుంటూ ఇంకెక్కువ స్ట్రెస్ తీసుకొని మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అని అంత అవసరం లేదు. ఈ మధ్యలో నాకు ఎవరినైనా చుట్టూ చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ చెప్తుంటే అవన్నీ కూడా కొంచెం శ్రద్ధ పెడితే తక్కువ చేసుకోవచ్చు. మీరు కావాలంటే నేను చెప్తే నమ్మాలి అనిపించకపోతే మీరే నాకు చాలా మంది చెప్తున్నారు కదా, మెసేజ్ చేస్తున్నారు, కామెంట్స్లో చెప్తున్నారు. నా స్టూడెంట్స్ రివ్యూస్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో రివ్యూస్ అని ఆప్షన్ పెట్టాను, చూస్తారు, ఐడియా వస్తుంది. ఎంతమంది చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ జస్ట్ 1 మంత్లో, 3 మంత్స్లో, 6 మంత్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోయాయి చూడండి. ఎలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని మనం చాలా బాగా సెట్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. కాన్స్టిపేషన్ కూడా అందులో ఒకలాంటిది. ఇవన్నీ ఇష్యూస్ డైజెషన్కి సంబంధించింది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదు. మనకి ఎప్పటి నుంచో వస్తుంది ఏంటంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అయితే ప్రాబ్లమ్స్ అన్నీ. గట్ హెల్త్ సరిగా లేనప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఎప్పుడైతే గట్ హెల్త్ సరిగా లేదో, ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుందో, ఇక్కడ ఓవరాల్ ఏవేవో ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, డిప్రెసింగ్ థాట్స్ వస్తాయి, మైగ్రైన్ వస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఇంకొకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఇగ్నోర్ చేసి నాకు సో ఇగ్నోర్ చేయకండి. ఇగ్నోర్ చేయకుండా మనం చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను చూసారా, అవి చాలా ఇంపార్టెంట్. అవి ఫాలో చేయండి, మీకే చాలా డిఫరెన్స్ వస్తాయి. అలాంటి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే అంతా ఏదో తినాలో చెప్పొచ్చు. రాగి జావ తీసుకోండి బ్రేక్ఫాస్ట్లో, లేకపోతే మూంగ్ దాల్ చిల్లా అలాంటివి నానబెట్టుకొని బాగా సేపు, ఎక్కువసేపు పప్పు 4-5 అవర్స్ మినిమం నానేసుకొని అది తీసుకోండి. రోటీ తినండి మధ్యాహ్నము, నైట్ కిచిడి చేసేసుకోండి, మీకు సరిపోతుంది అంతే. 2 or 3 టైమ్స్ డే కంటే ఎక్కువ తినొద్దు. ఈ మధ్యలో ఒక కాన్సెప్ట్ వచ్చేసింది 4 or 5 టైమ్స్ డే. మనకి యూజువల్లీ అలా మంచిది కాదు. ఆబ్వియస్లీ మనకి ఎంత డైజెషన్ అవుతుందో దాన్ని బట్టి తినాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మారుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ బాడీ డిఫరెంట్. సో మీకు ఎంత అవసరమో అంతే తినండి. 80% ఆఫ్ ది స్టమక్ మాత్రమే తినాలి. సుఖాసనాలో కూర్చొని తినండి. తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి ఒక 5 minutes. డే అంతా యాక్టివ్ ఉండండి, సరిపోతుంది. ఇప్పుడు ఎక్సర్సైజెస్ చూపిస్తాను, చాలా మంచి ఎక్సర్సైజెస్. బ్లోటింగ్ కొన్నిసార్లు మనకి డైజెషన్ మోషన్ సరిగా వెళ్ళకపోతే కూడా అలానే ఉబ్బినట్టు ఉంటుంది. సో అంత క్లియర్ అవ్వాలి, మనకు లోపల అంతా క్లియర్ అవుతేనే ఇక్కడ కూడా క్లియర్ అవుతుంది. అది చాలా ఇంటర్లైన్డ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. స్లోగా ఇలా పండుకున్న దగ్గరే. ఇది యాక్చువల్లీ చాలా చాలా మంచి ఆసన. సో స్లోగా తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్. కాసేపు ఓడ్చుకోండి ఇలా, ఏం కాదు. ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్. ఇది 10 rounds తీసుకోండి. ఇక్కడ ఓడ్చుకోండి కాసేపు, ఇక్కడ పెట్టి ఆ కోర్ స్ట్రెంగ్త్ కూడా అవుతుంది, దీంతో పొట్ట కూడా బాగా తగ్గుతుంది. అలానే మనకి ఇట్లాంటి సమస్యలు ఉన్నా కూడా బాగా రిలీఫ్ వస్తుంది. సో అక్కడ మీరు ఒక 3 to 4 seconds ఉండేలాగా చూసుకోండి అట్లీస్ట్. స్లోలీ 10 seconds, 20 seconds, 50 seconds అలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఇంకా 1 minute కూడా ఉండగలుగుతాను నేను ఈజీగా అనుకుంటే కింద కొంచెం మెత్తగా ఏదైనా సాఫ్ట్ పిల్లో లాగా ఏదైనా పెట్టుకోండి. మీరు 1 minute ఉండగలుగుతానంటే ఇలా 1 minute కూడా ఉండొచ్చు. చాలా చాలా మంచిది ఇది. ఇప్పుడు స్లోలీ దగ్గరికి తెచ్చుకొని ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్, దగ్గరికి తెచ్చుకొని ఇప్పుడు నెక్ లిఫ్ట్ చేయండి. మళ్ళీ స్లోలీ రిలాక్స్. ఇది ఎవరికైతే నెక్ అండ్ బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు ఇన్హేల్ తీసుకొని ఎక్స్హేల్ ఇలా దగ్గరికి తెచ్చుకొని ఇంక ఇక్కడే ఉండండి. ఇక్కడ ఎట్లయినా మనకి మొత్తం ఇట్లా హోల్డ్ చేసినట్టు ఉంటుంది కదా బ్రెత్ని, ఇంక ఇక్కడే ఉండండి. ఒక 10-15 seconds ఉన్నాక మళ్ళీ స్లోలీ రిలీజ్ చేసేసుకోండి. సేమ్ ఇది కూడా అంతే, మినిమం 10 rounds రిపీట్ చేసుకోండి. పవన్ ముక్త ఆసన్, విండ్ రిలీవింగ్ పోజ్ అంటారు, పేరే అది. ఎక్స్ట్రా గ్యాస్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది అని. సో స్లోగా కిందికి వచ్చేసి 2 చేతులు సైడ్కి తీసుకొని ఇన్హేల్,
ఎక్స్హేల్ స్లోలీ. నీస్ ఇలా రైట్ సైడ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ చూడండి. ఇక్కడ ఒక 30 సెకండ్స్ ఉండండి. చాలా రిలాక్స్ కూడా అవుతుంది బాడీ. స్లోలీ ఇన్హేల్ సెంటర్. ఎక్స్హేల్ నీస్ లెఫ్ట్కి. లుక్ అట్ యువర్ రైట్. స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి. స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి. దగ్గరికి తెచ్చుకొని కాళ్ళు. మళ్ళీ పైకి, దగ్గరికి, మళ్ళీ పైకి, దగ్గరికి. ఇలా ఇది కూడా ఒక 10 రౌండ్స్ తీసుకోండి స్లోగా. లేదు మీకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే జస్ట్ ఇలా తీసుకున్నా సరే. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్. ఇలా నీ స్ట్రైట్ రాకపోతే ఇలా బెండ్ చేసుకున్నా ఏం పర్వాలేదు, టెన్షన్ అవ్వకండి. స్లోలీ కిందికి. ఇది కూడా అంతే, ఒక 10-15 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ సైడ్కి లేచి సైడ్ నుంచి లేవాలి. ఎప్పుడైనా సరే కాసేపు వజ్రాసనాలు కూర్చోండి. ప్రాణాయామం కంపల్సరీ. సో హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రాణాయామం చేసుకోండి, అన్ని ఆసనాస్ చేసుకోండి. కాసేపు వాకింగ్ వెళ్ళండి, మార్నింగ్ వాటర్ తీసుకోండి, వార్మ్ వాటర్ తీసుకోండి. సో ఇవన్నీ చేయి. అంజూరాలు నానేసుకొని తినండి, అది కూడా చాలా బాగా పనిచేస్తుంది మోషన్ ఫ్రీ అవ్వడానికి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఇగ్నోర్ చేసేది కాదు. కొంచెం దృష్టి ఎక్కువ పెట్టండి, మీ బాడీ మీద మీరు ఆటోమేటికల్లీ సెట్ అవుతుంది.